ఫ్రెండ్స్ నేనైతే ఆయిల్ పెట్టుకున్నా, పోపు దినుసులు వేసుకున్నాను, అలాగే ఎల్లిపాయ వేసుకున్నాను. చూడండి ఈరోజు మాది స్పెషల్. ఇదైతే బుడకాకరకాయలు అంటారు ఫ్రెండ్స్. ఇవైతే అడవిలో దొరుకుతాయి, మన ఇంట్లో చాలా అరుదుగా దొరుకుతాయి ఇవి. కానీ ఆ ఫారెస్ట్ నుండే ఇవి వర్షాకాలంలోనే దొరుకుతాయి ఫ్రెండ్స్, వేరే సీజన్లో అయితే దొరకవు. అలాగే ఇగో కర్రీ కోసం అయితే నేను మిర్చి, ఆనియన్, ఇగో పోపుకి అయితే జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయ వేసాను. ఇవి ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి నేను ఎలా ఫ్రై చేస్తున్నానో మీకు చూపెడుతున్నాను. మిర్చి, ఆనియన్ వేస్తున్నా. కర్రీ అయితే మటన్ కర్రీ ఎంత వాల్యూ ఉంటుందో దీనికి కూడా అంత వాల్యూ ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని విటమిన్స్, అన్ని ప్రోటీన్స్ దీంట్లో దొరుకుతాయంట. ఇలా వేగింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను పసుపు వేస్తున్నా. ఇవైతే కాకరకాయలు చేదుంటాయేమో అనుకోవచ్చు. ఇవి కాకరకాయలు అస్సలు చేదుండవు, దొండకాయ కర్రీ లాగానే ఉంటాయి. చేదు అనేది ఉండదు ఫ్రెండ్స్ వీటికి. చూడండి ఇలా పసుపు వేసుకున్నామా. ఇప్పుడు నేను బుడకాకరకాయలను వేస్తాను. చూడండి ఇవైతే 1/2 kg ఫ్రెండ్స్, అందుకే నేను ఆయిల్ అలా పోసేసాను. మీరు వండుకునే దాన్ని బట్టి మీరు ఏ విధంగా తింటారో ఆ విధంగా వేసేయండి. కొంతమంది అయితే గింజలు తీసేస్తారు, కానీ నేనైతే ఈసారి గింజలు ఉంచాను. చూడండి గింజలు ఉంచితేనే కర్రీ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి వేసాను కదా. ఇప్పుడైతే వీటిని నేను ఇదిగో కలుపుతున్నాను. ఈ కర్రీ కూడా ఆల్మోస్ట్ త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చెట్లకి మందులు లేకుండా న్యాచురల్గా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవి. అందుకే ఇవి సీజన్లో తినాలంటారు. చూడండి ఇవైతే ఖచ్చితంగా మీరు దొరికితే ఎంత రేటు ఉన్నా మంచిది ఫ్రెండ్స్, కానీ తీసుకోండి. ఇయర్లీ ఒక్కసారైనా తినాలి ఈ కర్రీని అంటారు. చూడండి ఇలా కలిపేసి ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకుంటాను. ఈ కర్రీ త్వరగా పడిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయింది. చూడండి ఫ్రెండ్స్, మరి ఒకసారి మూత తీసి కలుపుతున్నా. ఇప్పటికైతే 10 minutes పట్టింది. ఇవి త్వరగా మగ్గుతాయి, కాకరకాయల కన్నా త్వరగా అవుతుంది ఫ్రెండ్స్. ఇవి తెలంగాణలో అడవికి వెళ్ళిన వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకొచ్చి అమ్ముతారు ఫ్రెండ్స్. ఇది వీటి రేటు బాగా రేటు ఉంటుంది కాబట్టి వీటితో బతికే వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఇవి గిరిజన మారుమూల ప్రాంతాలలో అయితే బాగా దొరుకుతాయి. అడవికి మేకలు కాసేటోళ్ళు, బర్రెలు మేపేవాళ్ళు, గొడ్లను మేపేవాళ్ళు వెళ్తారు కదా, వాళ్ళకైతే ఇవి తెంపి వాళ్ళ టవాల్లో కట్టుకొని వస్తారు ఫ్రెండ్స్. అలా దొరుకుతాయి ఇవైతే. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. చూడండి నేనైతే గింజలు తీయలేదు. చూడండి ఫ్రెండ్స్, గింజలు కూడా ఫ్రై చేస్తే కరకరా వస్తాయి ఫ్రెండ్స్. అది మనం చేసే కర్రీని బట్టి ఉంటుందంట. తెలంగాణలో అయితే ఇది బాగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఈ సీజన్లో ఖచ్చితంగా కొనుక్కుంటారు. చూసారా ఇప్పుడైతే నేను మూత తీసాను. చూడండి ఎలా అయిందో. మీ కాడ ఎంత రేట్ ఉంది కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా కాడ అయితే ఇంత రేట్ ఉంది, దీనికి ఎంత పెట్టచ్చు అనేది కూడా చెప్పండి. ఇగో కారం వేస్తున్నాం, మెందినే అంతా. ఇది త్వరగా ఉరుకుతుంది, అందుకనే మెందినే అంత కారం అయితే వేసుకుంటున్నాం. చూడండి దీన్ని అయితే కలుపుతున్నా నేను. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. ఇదైతే కారం వేసి వండితేనే బాగుంటుంది మిర్చి కన్నా, అందుకనే నేను కారం వేసి వండుతున్నా. చూడండి ఇలా ఉంది కదా. ఎల్లిపాయ అయితే కంపల్సరీ వేయాలి పోపులో. ఇంకొక పావు గంటలో కర్రీ అయిపోతుంది. ఈ కర్రీ అయితే త్వరగా అవుతుంది ఫ్రెండ్స్. కావాలంటే ముక్క ఇట్లా కట్ చేస్తే అట్టిగానే కట్ అవుతుంది, చూసుకోండి. మీరేం కూర వండుకున్నారు? మాదైతే ఈరోజు ఇది. మీరే విధంగా వండుతారో కూడా కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదో మూత తీస్తున్నా. కారం అయితే ఆ విధంగా ఉడుతుంది. ఉప్పు వేసి 5 minutes ఉంచితే అయిపోతుంది. ఇదిగో ఉప్పు అయితే వేస్తున్నా, మా టేస్ట్కి సరిపడా వేస్తున్నా ఫ్రెండ్స్. మేమైతే నిన్న కాకరకాయ కర్రీలో తక్కువైందని మా ఆయన కూరలు వండడం నేర్చుకుంటున్నావా అని అన్నాడు తెలుసా. అందుకని ఈరోజు అయితే కర్రీకి తగ్గట్టుగా వేసాను. చూడండి మళ్ళీ ఒకసారి కలుపుతున్నా.
కర్రీ అయితే త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసుకోండి. తెలంగాణ వాళ్ళకైతే ఈ కర్రీ అంటే బాగా ఇష్టం. ఈ కర్రీ తినని వాళ్ళంటే ఎవరు ఉండరు తెలంగాణలో. ఆల్మోస్ట్ ఆయిల్ అయితే పైకి ముక్కలకు తేలుతుంది. చూడండి, నేను కర్రీ అయ్యే వరకు ఆయిల్ ఏ విధంగా తేలుతుందో కూడా చూపెడతాను మీకు. మీ కాడ ఎంత రేట్ ఉందో కూడా చెప్పండి ఫ్రెండ్స్. మా కాడైతే 80 రూపాయలు హాఫ్ కేజీ ఉంది. కేజీ అయితే 150కి ఇస్తా అన్నారు. మరి మీ కాడ ఎంత రేట్ ఉందో కూడా చెప్పండి. చూద్దామా ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ ఎంతవరకు వచ్చిందో. ఇదో చూడండి, ఆయిల్ అయితే చూసారా హోల్స్ లాగా ఇట్లా వచ్చాయో. ఇప్పుడైతే కర్రీ అయిపోయినట్టు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీకు కనుక నా కర్రీ అండే విధానం అంటే మీరు వేసుకునేది ఉంటే దీంట్లో మసాలా వేసుకోవచ్చు. మేమైతే మసాలా వేసుకోవట్లేదు, ఎందుకంటే ప్రతి కర్రీలో మసాలా వేస్తే బాగోదు. అందుకనే గ్యాస్ ట్రబుల్ ఏదైనా ఉన్నా కూడా పెద్ద ఇష్యూలు అవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. మేమైతే న్యాచురల్గా వండుకుంటున్నాం. అలాగే కొత్తిమీరాకు ఫైనల్గా కొత్తిమీరాకు వేసేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.